ఈ రోడ్ మ్యాప్ లో నువ్వు ఏ రిసోర్సెస్ ఫాలో అవ్వాలో, ఏమి నేర్చుకోవాలో అన్ని ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో చేసి విత్ ది లింక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో నువ్వు ముందు వెళ్ళిపోయి తీసుకుంటే తీసుకోవచ్చు, పర్లేదు. కానీ ఒకసారి ఉండి ఒక 5 minutes ఈ వీడియో చూడు, నీ క్లారిటీ వస్తుంది. ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, రోజుకి ఎంతసేపు చదవాలి అన్ని చెప్తాను. సో ఈ వీడియో ఫుల్ గా చూడు, చూసిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఉన్న పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకో. సో వెల్కమ్ టు ద రాజాకోష్ యూట్యూబ్ ఛానల్. సో ద లైఫ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్. సో ఆబ్వియస్లీ మీరు ఆ వీడియో చూసే దీనికి వచ్చారనుకుంటున్నాను. ఇఫ్ నాట్ ముందు ఆ వీడియో చూడండి, మీకు అసలు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది ఇంజనీరింగ్ తర్వాత. సో ఇట్ వాస్ వెరీ టఫ్. సో టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 11:30 అవుతుంది అనమాట. 11:30కి ఈ వీడియో రికార్డ్ చేసి పెడుతున్నాను. సో మీ నుంచి నేను కోరుకునేదల్లా జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. సో షేర్ అంటారా, అది అలాగే ఎవరో చేయరు. ఆబ్వియస్లీ జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అలా చేసుకోండి, సరిపోతుంది. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కొంతమందికి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూట్యూబ్ అల్గోరిథం విల్ పుష్ దిస్ వీడియో. సో యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫస్ట్. తమ్ముడు 100 రోజులు ఈ రోడ్ మ్యాప్ చేయి, నీకు జాబ్ వచ్చేస్తుంది. లేదా 60 రోజులు ఇచ్చే, నీకు జాబ్ వచ్చేస్తుంది. ఇలా చాలా మంది చెప్తారు. కానీ వస్తదా? నిజమే. కానీ ఇదేదో బీటెక్ లో ఉన్నప్పుడే చేస్తే సరిపోద్ది కదా. బీటెక్ లో ఉన్నప్పుడు చెప్తే సరిపోద్ది కదా. జనరల్ గా చెప్పిన చూడు, కాలేజ్ లెవెల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగే వాటి డిఫికల్టీ లెవెల్ ఇక్కడ ఉంటే, మీరు రైట్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ వచ్చిన తర్వాత దాని డిఫికల్టీ లెవెల్ ఇక్కడ ఉంటది. ఇక్కడ కూడా కాదు, ఇంకెక్కడికో. అసలు ఎక్కడ ఉంటుందో కూడా మీకు తెలియదు. వాడు ఎవరన్నా అడుగుతాడు. సో క్యాంపస్ లో ఉన్నప్పుడే ప్లేస్మెంట్ కొట్టడానికి ట్రై చేయండి. దట్ వాస్ వెరీ ఈజీ కంపేర్ టు వెన్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్. సో మీరు బయటకు వచ్చినప్పుడు దానికన్నా కాలేజ్ ఉన్నప్పుడే చాలా ఈజీగా ఉంటుంది. మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేసి పెద్ద పెద్ద ఏం చేసేయగలదు. ఆల్ యూ నీడ్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆర్ లాజికల్ స్కిల్స్ ఆర్ వాట్ ఈస్ డిఎస్ఏ. దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఒక క్లియర్ కట్ కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో 6 months ఇస్ ఆల్ యూ నీడ్ యువర్ టైం. ఈ 6 months హార్డ్ వర్క్ చేయి, నీ క్యాంపస్ లో ఖచ్చితంగా నీ ప్లేస్మెంట్ వస్తుంది. 100% ప్లేస్మెంట్ వస్తుంది. ఎందుకు వస్తుందో నువ్వు ఇందాక నేను ఒక వీడియో చెప్పాను కదా, ఏ లైఫ్ లైఫ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ అని చెప్పి, ఆ వీడియో ఒకసారి చూడు, నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా 6 months సరిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన పీడిఎఫ్ లో దూకేద్దాం. ఇది మన యూట్యూబ్ ఛానల్ పేరు ద రాజా పోస్ట్. సో మీరు కానీ ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఫాలో అవ్వకపోతే ఇది ఫాలో అవ్వండి. సో మనం 120 days డిఎస్సీ ఛాలెంజ్ అనేది చేస్తున్నాము. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. సో లెట్స్ టాక్. సో దిస్ ఇస్ ఫర్ ద అల్టిమేట్ ఫైనల్ ఇయర్ రోడ్ మ్యాప్ అనమాట. బీటెక్ కి అలాగే బిఎస్సి కి కూడా. అంటే నాకు అంత ఐడియా లేదు డిగ్రీ గురించి. సో మీకు కనుక ఏమైనా ఐడియా ఉంటే, అంటే మీకు లాస్ట్ ఇయర్ లో ఉండి మీరు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలనుకుంటే ఇది ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఫస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ కి, థర్డ్ ఇయర్ కి ఒకరికి కూడా సెపరేట్ గా ఏ ఇయర్ వాళ్ళకి ఏ ఇయర్ లో చదువుకుంటే ఇంకా ఎంత బాగా మంచి పెద్ద పెద్ద జాబ్స్ కొట్టచ్చు కూడా మనం త్వరలో వస్తున్నాయి. సో ఇది ఫైనల్ ఇయర్ అనమాట. అది కూడా పర్టికులర్ గా మెన్షన్ చేసాం. దిస్ ఇస్ ద అల్టిమేట్ ఫైనల్ ఇయర్ రోడ్ మ్యాప్ అనమాట. ఓన్లీ ఫర్ సో సో నో వన్ ఫస్ట్ థింగ్, నో వన్ ఈస్ గోయింగ్ టు సేవ్ యువర్. చదవైందా? ఇది మాత్రం మర్చిపోకండి. నో వన్ ఈస్ గోయింగ్ టు సేవ్ యువర్ అనమాట. సో ఎవడో రాడు, ఏమీ చేయడు. ఇంజనీరింగ్ తర్వాత దూల తీరిపోద్ది. సో ఏదైనా జాబ్ తెచ్చుకోండి, మంచిగా హ్యాపీగా ఉన్నారు. సో సెకండ్ థింగ్, హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేకపోతే 6 months లో ఏం టెక్లో చెప్తున్నాను, ఈ 6 months కష్టపడడానికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. జస్ట్ ఫాలో దిస్ రిసోర్సెస్. మీరు ఎక్కువ కష్టపడిపోవాల్సిన పని లేదు. సో జస్ట్ ఇది సరిపోతుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, డోంట్ ఫర్గెట్ 1 and 2. సో జస్ట్ నో వన్ ఈస్ గోయింగ్ టు సేవ్ యువర్ అండ్ హార్డ్ వర్క్. ఈ రెండు చేయండి, ఈ రెండు ఫాలో అవ్వండి, పక్క సెట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలుసా, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కటే సరిపోతుంది. మీరు 100 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన పని లేదు. అయితే జావా కానివ్వండి, లేదా పైథాన్, రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఏ వస్తుంది కదా, అంటే ఏ ఏ నేను కూడా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అంటే పైథాన్ వెళ్ళండి. ఆర్ మై పర్సనల్ ఒపీనియన్, నేనైతే జావా మీద చేస్తాను అనమాట. సో మీ కనుక జావా కలితే జావా వచ్చింది, పైథాన్ కలితే పైథాన్. సో మనం దీనికి ఫాలో అయ్యే రిసర్చ్ చూడండి. తెలుగు వాళ్ళు, సో మాక్సిమం వీడియో తెలుగు వాళ్ళు చూస్తుంటారు తెలిసి, ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు నిలబమన్నాను కదా, అదే వేరే లాంగ్వేజ్ వాళ్ళు నిలబమన్నాను కదా. సో తెలుగు వాళ్ళకి తెలుగులోనే హెచ్వైఏ ట్యూటోరియల్స్ అని చెప్పి ఛానల్ ఉందన్నమాట. సో ఈ ఛానల్ ని మాక్సిమం పుట్టేదైతే లేదా. అసలు మీ కోర్ జావా మామూలుగా ఇందులో సూపర్ గా చెప్తారు ఆయన. సో హెచ్వైఆర్ ట్యూటోరియల్స్ కోర్ జావా అని చెప్పి కొట్టండి యూట్యూబ్ లో. సో మీకు మంచిగా ఉంటుంది, అది అలా వస్తుంది. సో దాని తర్వాత, లేదు బ్రో మాకు వేరే ఛానల్ కావాలి అంటే, అతని వీడియోస్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి తెలుగుది. సో మేము వేరే నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం తెలుసుకో యూట్యూబ్ ఛానల్ తెలిసిందే కదా. సో ఈస్ ద మోస్ట్ ఫేమస్ ఫర్ జావా. సో ఫర్ ఇంగ్లీష్ అయితే మాత్రం అలా తెలుసుకో యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో ఆఫ్టర్ దట్ మరి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ వచ్చేసరికి మీరు హ్యాకర్ ర్యాంక్ ట్రై చేయండి. డైరెక్ట్ లీడ్ కోడ్ అవి వాటిలోకి వెళ్తారు అనమాట. అందులోకి వెళ్తే ముందే వదిలేస్తారు. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే హ్యాకర్ ర్యాంక్ ట్రై చేయండి. ఇందులో బిగినర్స్ ఉంటాయి అనమాట. లైక్ ఒక వాళ్ళు ప్రాబ్లమ్స్ చేపిస్తా, ప్రోగ్రామింగ్ చేపిస్తా, మీకు చిన్న చిన్న సమ్స్ అసలు థియరిటికల్ గా క్వశ్చన్స్ ఇచ్చి ఇలా చిన్న చిన్నగా చేపిస్తారు అనమాట. సో వన్ టైం మీరు హ్యాకర్ ర్యాంక్ లో ట్రై చేయండి.
సో అది జావాకి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ పైథాన్ అయితే కనుక ఫర్ తెలుగు పైథాన్ లైవ్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది మాక్సిమం. యూట్యూబ్ లో పట్టగానే మన తెలుగు ఎలా వస్తుంది ఫస్ట్. సో ఈ పైథాన్ ఫుల్ కోర్స్ లేదా ఇంగ్లీష్ లో చూడాలంటే మాత్రం డేవ్ గ్రే అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్ అది. అందులో మీకు పైథాన్ మీద చాలా కోర్సులు ఉంటాయి, ఇంగ్లీష్ లో చాలా బాగుంటాయి కూడా షార్ట్ గా. సో ఆ ఛానల్ ట్రై చేయండి. సేమ్ దీనికి కూడా అంతే, హ్యాకర్ ర్యాంక్. సో ఈ హ్యాకర్ ర్యాంక్ నే చేయండి ఇందులో కూడా. ఇది దట్ విల్ బి మోర్ దాన్. సో దీనికి మనం తీసుకున్న టైం లో తెలుసా, 1 మంత్. 1 మంత్ ఈజ్ మోర్ దెన్ అన్ ఫేస్. 1 మంత్ కష్టపడండి సరిపోతుంది. రోజుకి 3 to 4 hours. నన్ను అడిగితే అసలు 1 మంత్ కూడా చాలా ఎక్కువ. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి 3 to 4 hours ఫర్ 1 మంత్ అంటే మీరు చాలా ఎక్కువ. చెప్తున్నాను కదా, ఒక సెమిస్టర్ చదివినప్పుడేమో 1 డే బ్యాటింగ్ చేసేది కదా. సో ఇది కూడా కొంచెం అలాగే. సో ట్రై చేయండి, మ్యాక్సిమం అవుతుంది. సో ద నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చేసరికి డిఎస్సి అనమాట. సో డిఎస్సి అని కనుక మీరు మాస్టర్ చేస్తే ఇది సరిపోతుంది. దీని అసలు క్యాంపస్ లో అసలు దీని మించి అవసరం లేదు. ఇది చేస్తే మీరు మాక్సిమం కోడి గ్రౌండ్ లీడ్ చేస్తారు అబ్బా. కోడి గ్రౌండ్ లీడ్ చేస్తే సరిపోద్ది. తర్వాత ఊప్స్ కాన్సెప్ట్స్ అవి ఉంటాయి, అవి కూడా చూద్దాం. బట్ డిఎస్సి ద మెయిన్ థింగ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనమాట. యూ జస్ట్ నీడ్ ఫర్ దిస్ జాబ్. ఇది ఉంటే సరిపోతుంది. ఇంకోటి ద మోర్ యూ గ్రైండ్ ద హెడ్ ద ప్యాకేజ్. మీరు గూగుల్లో పెద్ద ప్యాకేజ్ చూస్తారు కదా, 40-30 అని చెప్పి, 20 LPA 15 LPA ఏదైనా సరే మీకు డిఎస్సి ఉంటేనే అవుతుంది. సో దీనికి మనం తీసుకున్న టైం అనేది తెలుసా, 3 months అనమాట. మన 6 months ప్లాన్ లో సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ ఈ 3 months కూడా డిఎస్సి మీద ఉంటాం. దీనికి మీరు ఎన్ని అవర్స్ కష్టపడితే అంతనమాట. నేను మీకు ఎంత కష్టపడినా అంత కష్టపడి చెప్పను. నేనైతే 4 to 5 hours అని పెట్టాను గానీ, మీరు ఎంత బాగా కష్టపడితే అంత. ద హైయర్ ద ప్యాకేజ్ యూ వాంట్, మీకు అంత ఎక్కువ టైం పెట్టాల్సి ఉంటది ఎంత కావాలో అంత. సో ఈ డిఎస్ఏ రోడ్ మ్యాప్స్ మీకు వందల్లో దొరుకుతాయి. అసలు భయంకరంగా ఉంటాయి రోడ్ మ్యాప్స్. సో అన్ని రోడ్ మ్యాప్స్ తీసుకోకుండా నేనైతే సింపుల్ గా ఈ సైట్ చెప్తా. roadmap.sh అని చెప్పి గూగుల్ లో సెర్చ్ చేయండి. మీకు ఒక సూపర్ రోడ్ మ్యాప్ వస్తుంది. అందులో అసలు ఆ సైట్ లో చాలా రోడ్ మ్యాప్స్ ఉంటాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్స్ ఐ కెన్ గివ్ ఫర్ యూ. సో అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కొంత తీసుకోండి. అండ్ సో మరి ఓకే, ఇప్పుడు అది తీసుకున్న టాపిక్స్ ఎక్కడ నేర్చుకోవాలని కదా. సో నా పర్సనల్ చాయిస్ అయితే జావా ప్లస్ డిఎస్సి అని చెప్పి కుణాల్ కుష్వాహ యూట్యూబ్ ఛానల్, ఒక ప్లేలిస్ట్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ లో. కుణాల్ కుష్వాహ ఛానల్ పేరు అది. సో అందులో జావా ప్లస్ డిఎస్సి ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కోర్స్. అట్లా ఒక 70 days ఎన్నో ఉంటాయి. లాస్ట్ లో కొన్ని లిక్ టాపిక్స్ కవర్ అవ్వకుండా అందులో, కానీ అసలు సూపర్ ఉంటుంది, చాలా బాగా చెప్తారు. అది ట్రై చేయండి. ఆ తర్వాత ఇది కామన్ ఫర్ అనమాట. మీరు ఎందులో చూసినా ఏది చేసినా సరే స్ట్రైవర్ షీట్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో అది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్స్. స్ట్రైవర్ షీట్ ఉంటుంది, A to Z డిఎస్ఏ షీట్ అని, లేదా 75 షీట్స్ అని చెప్పి ఉంటాయి. అవి నేను అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను అవన్నీ కూడా. సో అది కూడా ఫాలో అవ్వండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద జెమ్ కోర్స్ అనమాట. సో జావా ప్లస్ డిఎస్సి అనేది. సో ఒక 4-5 ఛానల్కి వెళ్ళిపోయి, 100 ఛానల్కి వెళ్ళిపోయి అది ఇది చేసేయడానికి ట్రై చేయకండి. జస్ట్ ఇవి ట్రై చేయండి సరిపోద్ది. ఎక్కువగా హడావిడిగా చేసేద్దు. ఏదో ఛానల్ ఫిక్స్ అవ్వండి. టాపిక్స్ అన్నింటిలోనే సేమ్ ఉంటాయి. టాపిక్స్ మీరు డాక్యుమెంట్స్ చదివి ఈ వీడియోస్ చూసి మీ ఓన్గా మీరు చేయండి. సో లేదు బ్రో, నాకు కొనాలి నచ్చలేదు, ఇంకోటి ఏదైనా కావాలంటే కనుక డిఎస్సి స్ట్రైవర్స్ A to Z షీట్ ఉంటుంది. A to Z అని ఫుల్ కోర్స్ ఉంటుంది, ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి. అది ట్రై చేయండి. సో అంతే, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో చేసిన తర్వాత లీడ్ కోడ్ అనమాట. లీడ్ కోడ్ లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అబ్బా. స్నాప్ లో స్ట్రీక్ లో మెయింటైన్ చేస్తారు కదా, 400 రోజులు 500 రోజులు అని చెప్పి మీ గర్ల్ ఫ్రెండ్స్ తో. సో అలాగే ఈ లీడ్ కోడ్ లో ప్రాబ్లమ్స్ కన్సిస్టెంట్ గా చేయడానికి ట్రై చేయండి. మీకు అందులో కూడా స్ట్రీక్ అని చెప్పి ఉంటుంది. ఆ స్ట్రీక్ ఎక్కడ బాగొట్టుకున్నా చేయండి, ఇది మీకు రిజ్యూమ్ లో హెల్ప్ అవుతుంది. నేను ఇన్ని రోజులు కన్సిస్టెంట్ గా చేశాను సార్ అని చెప్పి మీరు ఇంటర్వ్యూ చెప్తే ఆవిడ ఫెల్ అయిపోతారు కదా. సో ఆబ్వియస్లీ హీ లవ్ టు డూ దట్. ఐ మీన్ హీ లవ్ ద వే యూ పర్ఫార్మ్. మీరు ఎలా చదువుతున్నారని తెలుసు. సో అది మన 3 months ప్లాన్ అనమాట. వన్స్ మీరు డిఎస్సి కంప్లీట్ చేశారంటే మీకు ఆల్మోస్ట్ మీరు రెడీ అయిపోతారు. మీరు చాలా కాన్ఫిడెంట్ కూడా ఉంటారు. సో మధ్యలో మాత్రం వదలకండి చెప్తున్నాను. స్టార్ట్ చేసిన తర్వాత వదలండి అసలు. దాన్ని పట్టుకుని అలాగే ఉండండి. 3 months మీ వల్ల అవుద్ది. జస్ట్ డూ ఇట్. ఎవ్రీ డే జస్ట్ షో అప్ అండ్ గ్రైండ్ ఎవ్రీ సింగిల్ డే. ఎస్, ఎవ్రీ ఎవ్రీ సింగిల్ డే. అండ్ ద ఫైనల్ డ్రాప్ అనమాట 5th month. సో మనం ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ప్రిపేర్ అవ్వకపోతే మాత్రం ఏం పెట్టలేము. చూడండి, స్టడీ లైక్ 1 day బ్యాటింగ్. సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట. సెమిస్టర్ ఎగ్జామ్ కూడా 1 day చదువుతుంది సార్, సేమ్ అట్లానే చదవండి. ఓ అసలు మీరు ఎంత ఫీడ్ అయితే అంత, ఎంత బట్టి పడతారు అంత. ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగారు. సో జస్ట్ మన థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఊప్స్ కాన్సెప్ట్స్, DBMS, కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్. మన సిఎస్సి బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ కి ఇవి కోర్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఎస్క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటే కనుక డాక్టర్ బ్రహార్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. 30 hours కోర్స్ ఉంటుంది అందులో ఎస్క్యూఎల్. అంతా చేయాల్సిన పని లేదు. అందులో 5 to 6 hours స్టార్టింగ్ సరిపోద్ది. ఇంటర్వ్యూ రెడీ అయిపోతారు మీరు. తర్వాత అంతా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ చెప్తారు ఆయన. సో ఇది 5th month ప్లాన్ అనమాట. సో ఇంకా 5th month అయిపోద్ది. 6th month వద్దాము. సో 6th month కన్నా ముందు యాప్టిట్యూడ్.
దీన్ని మించిన దరిద్రం కూడా ఉండదు. ఇంజినీరింగ్‌లో ఇదే పెద్ద దరిద్రం. బిగ్ షిట్ అనమాట ఇది. సో నేను రికమెండ్ చేసే టాప్ 2 వెబ్‌సైట్స్ ఏంటంటే 'ఇండియా బిగ్స్', 'ప్రప్ ఇన్‌స్టార్' ఈ రెండిట్లోని చూసుకోండి సరిపోతుంది మాక్సిమం. అండ్ మీకు యూట్యూబ్ వీడియోస్ కావాలంటే నేను మెన్షన్ చేశాను. 'కెరియర్ రెడ్', 'నిసో అకాడమీ', 'పైథాన్ లైఫ్ ఫర్ తెలుగు'. సో ఈ 3 యూట్యూబ్ ఛానెల్స్ చూసుకొని 'ఇండియా బిగ్స్' ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైట్ అనమాట ఇండియాలో. సో దీంట్లో యాక్టివిటీ ప్రిపేర్ అవ్వండి. దీనికి టైమ్ లిమిట్ ఏం పెట్టలేదు నేను. డేకి ఎవ్రీడే 30-60 మినిట్స్ అయితే కష్టపడండి సరిపోతుంది. పర్లేదు ఒక 6 మంత్స్ తప్పదు మరి 30-60 మినిట్స్. అండ్ దీనికి కొంచెం ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటది. అసలు తప్పదు మరి చెయ్యాలి. సో ఇంకది అయిపోయింది. ఇక్కడికి 5 మంత్స్ అయిపోద్ది. సిక్స్త్ మంత్, సిక్స్త్ మంత్‌లో ఏం చేస్తారంటే ఒక వారం హెచ్‌టీఎంఎల్, ఒక వారం సీఎస్ఎస్, ఒక వారం జేఎస్. మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేయక్కర్లేదు. ఏదో ఒకటి చిన్న చితక ఒక చిన్నది ఒక ప్రాజెక్ట్ చేయండి. ఎందుకంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎలాగో మీరు ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఎంత అలా నేర్చేసుకున్నా ఏముండదు బొంగు. సో ఏదైనా ఒక చిన్న ప్రాజెక్ట్ చేయండి. డీఎస్‌ఏని స్ట్రాంగ్‌గా ఉంచుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్ ఐ మీన్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉంచుకోండి. ఈ చిన్న ప్రాజెక్ట్ చేయండి. అంతే సరిపోద్దబ్బా. మీరింకా ఏం చేసేయక్కర్లేదు. అది అయిపోయిన తర్వాత సెవెంత్ మంత్ గో అండ్ క్రాక్ ద ఇంటర్వ్యూస్ బ్రో. గో అండ్ క్రాక్ ద ఇంటర్వ్యూస్. సో 6 మంత్స్ చెప్పినట్టు చేస్తే గనక ఇవన్నీ రిసోర్స్ ఇచ్చాను కదా! ఇవన్నీ నేస్తాను కదా! పీడీఎఫ్ కూడా కిందే ఉంటది. జస్ట్ ఇవి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. అందులో డౌటే లేదు. సో మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే స్టార్ట్ చేసి మధ్యలో వదిలేయొద్దు. ఈ 6 మంత్స్ కూడా కన్సిస్టెంట్‌గా ట్రై చేయండి. ఎవ్రీడే చేయండి. గుర్తుపెట్టుకోండి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ యొక్క డిఫికల్టీ ఎక్కడుంటాయి. బయటకొచ్చిన తర్వాత డిఫికల్టీ‌గా ఎక్కడుంటది. అర్థమైందా? క్యాంపస్‌లో అసలు మీకు చాలా ఈజీగా ఉంటది. దాన్ని వదులుకోవద్దు. ఏమొద్దు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫండమెంటల్ స్కిల్స్, డీఎస్ఏ స్కిల్స్, ఏదైనా చిన్న ప్రాజెక్ట్ అంతే. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. మీరు పెద్ద పెద్ద కష్టపడిపోవాల్సిన పనేం లేదు. అండ్ సో నోబడీ ఈస్ గోయింగ్ టు సేవ్ యువర్ బ్లడీ. అర్థమైందా? ఎవ్వరు సేవ్ చేయరు. జస్ట్ 6 మంత్స్ హార్డ్ వర్క్ చేయండి సరిపోతుంది. మీకు ఫైనల్ ఇయర్ అయితే 6 మంత్స్ అయితే మీకు ఫైనల్ ఇయర్ మ్యాక్స్ 6 మంత్స్ టైం ఉంటది కదా! లేదు బ్రో 4, 5 మంత్స్ టైం ఉందంటే పర్లేదు. 4 మంత్స్ సరిపోద్దిరా బాబు. అట్‌లీస్ట్ డీఎస్సీ వరకు కంప్లీట్ చెయి. ఈ 6థ్ మంత్ తీసేసి 5 మంత్స్ చెయి. సరిపోద్ది. మోర్ దాన్ ఎనఫ్. డీఎస్సీ 3 నెలలు పెట్టాం ఇక్కడ మనం. దాన్ని 2 నెలలే తీసుకో. సరిపోద్ది. ఈజీగా వస్తది. అట్‌లీస్ట్ ఏదో ఒక 5 ఎల్‌పీ, 6 ఎల్‌పీ అయినా జాబ్ వస్తుంది ఖచ్చితంగా. సో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆల్గరిథమ్స్‌ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి సరిపోతుంది. అండ్ డూ ద గ్రైండ్. ఎంతలా గ్రైండ్ చేస్తే అంత పెద్ద ప్యాకేజ్ కొట్టే ఛాన్స్ ఉంటది. సో ఇదనమాట మనది. సో నేను మొత్తం ఈ పీడీఎఫ్‌నంతా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మొత్తం డౌన్‌లోడ్ చేసుకోవడానికి డ్రైవ్‌లో ఉంటది. అలాగే ఏ వీడియోస్ చూడమన్నానో ఆ వీడియోస్ అన్నిటి లింక్స్ కూడా ఇస్తాను. సో ఇదనమాట మన డీఎస్సీ రోడ్ మ్యాప్. దిస్ ఈస్ ఫర్ ఫైనల్ ఇయర్స్ అండ్ పీపుల్ హూ ఆర్ పాస్డ్ ఔట్ లేదా మాకు 6 మంత్సే టైం ఉందని అనుకున్న వాళ్ళకి, నువ్వు ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, సెకండ్ ఇయర్ చదువుతున్నా, థర్డ్ ఇయర్ చదువుతున్నా, మీ అందరికి నేను ఒక్కొక్కరికి ఒక్కో ఇయర్‌కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తాననమాట. సో అవన్నీ మీకు కావాలంటే కమింగ్ డేస్‌లో వస్తే ఒక్కొక్కటి 4, 5 డేస్ గ్యాప్‌లో పెడతాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నొక్కండి. సో నీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ.